హలో అండి. ఎర్ర గోధుమ నూకతో కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మీరు ప్రసాదంలా చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. 1 కప్పు ఎర్ర గోధుమ నూక తీసుకోవాలి. మనకి నూక కూడా వేరేలా ఉంటుందండి, బడ్సీ రవ్వ అది కాదు. ఇది ఎర్ర గోధుమ నూక, గోధుమలతో చేసిన నూక ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మొదటిగా మనం జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలండి. జీడిపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది కనుక జీడిపప్పు మనకి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలన్నమాట. చాలా చాలా బాగుంటుందండి. పంచదార చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లంతో చేసిన దానికంటే. చూడండి, ఇలా జీడిపప్పు వేగింది కదా, ఇప్పుడు మీరు కిస్మిస్ కూడా వేసుకోండి. వేసుకుని ఇవి ఏవి కూడా మాడిపోకుండా ఎర్ర రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. మంచి రంగు వచ్చేంత వరకు. చూడండి, బాగా వేగాయి కదా, వీటిని తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలాగా మనకి నెయ్యి మిగిలే ఉంది కదా, చూడండి అదే నేతిలో మనం తీసుకున్నటువంటి 1 కప్పు గోధుమ నూకని, ఎర్ర గోధుమ నూకని వేసుకుని వేయించుకోవాలి. మీకు నెయ్యి సరిపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోండి. మనకి తెల్లగా అక్కడక్కడ కనిపించేయాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడే కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి చూడండి ఇలాగా రవ్వ బాగా వేగింది అని తెలుస్తుందో అప్పుడు మనం వాటర్ అన్నది వేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కనుక మనం 3.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ ఎర్ర నూక ఉడకడానికి వాటర్ మనకి 3.5 కప్పులు వేస్తేనే 1 కప్పు రవ్వకి చక్కగా సరిపోతుంది. ఇలా 3.5 కప్పుల వరకు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని మధ్యన కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దంచుకున్నటువంటి యాలక్కాయలు ఒక 2 వేసుకోండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా 2 యాలక్కాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మీరు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీదే మధ్యన కలుపుకుంటూ రవ్వ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కేవలం ఒక 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే. చూడండి, రవ్వ మనకి ఉడికిపోయింది, తెలుస్తుంది కదా, చూస్తుంటేనే తెలిసిపోయింది. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కనుక 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. చూడండి, ఇలా 1 కప్పు వేసాం కదా, ఇంకొక 1/2 కప్పు కూడా పంచదార వేసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ అన్నది చక్కగా సరిపోతుంది. ప్రసాదంలా చేసుకునేటప్పుడు స్వీట్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రసాదం అన్నది మనం కొద్దిగా మనం తింటాం కనుక. చూడండి, పంచదార అన్నది మీ ఇష్టమండి. మీరు తినే దాన్ని బట్టైనా మీరు వేసుకోవచ్చు స్వీట్ అన్నది. ఇలా పూర్తిగా పంచదార కరిగి దగ్గరగా అయ్యి జారేటట్టుగా ఉండేటప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టి పడుతుంది కనుక. చూడండి, మనకి ఇలా చక్కగా జారేటట్టుగా ఉంది కదా. అవసరం అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ మీరు నెయ్యి అన్నది కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా దగ్గరగా జారేటట్టుగా ఉండేటప్పుడే ముందుగా వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా ఎర్ర నూకతో ఇది మన ప్రసాదంలా చేసుకోవచ్చు. లేదు అంటే స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఈ ఎర్ర నూకతో మన గోధుమ నూకతో చేసుకున్న కేసరి చాలా చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.